సరదాల సంబరాల పండుగ దసరా. మరి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం, ఎందుకు జరుపుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. మహిషాసురునితో 9 రోజులు పోరాడి మహిషాసురుని చంపినందుకు గాను చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా, విజయదశమిగా, అమ్మవారికి గుర్తుగా ఈ దసరాను మనం జరుపుకుంటాము. రామాయణ మహాభారతాల్లో లభించిన విజయానికి గుర్తుగా కూడా ఈ దసరాను జరుపుకుంటాము. ఈ పండుగ ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి సంప్రదాయాలను, జీవన శైలి విధానాన్ని, మన హిందూ మత ఆచారాలను మన భవిష్యత్ తరాల వారికి అందజేస్తాయి. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటాము. ఆశ్వయుజ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకు దేవీ నవరాత్రులుగా జరుపుకొని 10వ రోజు విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయంగా దసరాగా ఈ పండుగను మనం జరుపుకుంటాము. ఈ దసరా పండుగను జగన్మాత అయిన దుర్గాదేవి 9 రాత్రులు మహిషాసురుడు అనే రాక్షసునితోటి యుద్ధం చేసి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు సంతోషంగా దసరా పండుగను జరుపుకుంటాము. 10 తలల రావణుడిని శ్రీరామచంద్రుడు సంహరించిన సందర్భంగా కూడా ఈ పండుగను జరుపుకుంటాము. దస్ అంటే 10, హర అంటే హరించటం. అలా 10 తలల రావణుని చంపినందుకు గాను దసరా అని పేరు వచ్చింది. పాండవులు జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయాక కౌరవులు పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అజ్ఞాతవాసం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ 2 ముగించుకొని రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. అందుకనే మనం ఈ రోజును దసరాగా జరుపుకుంటాం. ఈ దసరా పండుగలోని స్పెషల్స్: బొమ్మల కొలువు పెట్టుకోవడం, బతుకమ్మలను ఆడటం, జమ్మి చెట్టు దర్శనం, పాలపిట్ట దర్శనం, రావణవధ, బతుకమ్మలను ఆడటం ఈ దసరాలోని ప్రత్యేకతలు. ఆశ్వయుజ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకు దేవీ నవరాత్రులుగా ఈ పండుగను జరుపుకుంటాము. 10వ రోజున దసరా పండుగగా ఈ పండుగను జరుపుకుంటాం. అంతేకాకుండా ఆడబిడ్డలను పిలుచుకొని రంగురంగుల పూలను తీసుకొచ్చుకొని చక్కగా పేర్చుకొని గౌరమ్మను పెట్టుకొని పూజలు చేసి ఆడబిడ్డలకు పసుపు కుంకుమలను ఇచ్చి గౌరవించటం కూడా ఈ పండుగలోని ప్రత్యేకత. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు పాలపిట్ట కనిపించిందని, దానివల్లనే అనంతరం జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని నమ్ముతుంటారు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేసేందుకు వెళ్లే ముందు పాలపిట్టను చూశాడని, అందుకే రావణ యుద్ధంలోనూ రాఘవుడు విజయం సాధించాడని పురాణాలు చెప్తున్నాయి. విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. కాగా దసరా రోజున పాలపిట్టను చూసిన వాళ్ళందరికీ అంతా శుభమే కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. అందుకే దసరా పండుగ రోజున పాలపిట్టను ఖచ్చితంగా చూడాలంటారు. గ్రామాల్లో అయితే పొలాల్లో, చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. పట్టణాల్లో అయితే డబ్బులిచ్చి మరీ దర్శనం చేసుకుంటారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే ఎంతో అదృష్టంగా భావిస్తారు కూడా. ప్రజల సెంటిమెంట్ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది కూడా. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న దసరా గురించి తెలుసుకున్నారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.